without rain, or a life untouched by pain. But I promise to stand through the storm, to hold you when the night feels long. I won't be perfect, but I'll be true, and every day I'll choose you. Not just in joy, but when it's hard, I love you with my whole heart. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive, to lay down self so love can live. I give you all, not just for now, for every breath. This is my vow. When time has worn our faces thin, and years have carved their lines within, I'll still be reaching for your hand, still walking where the Savior stands. Through every high and every fall, I'll love you through it, give my all. Not just emotion, but sacred choice, led by God's unfailing voice. This is my vow before the King, to love you more than anything, to walk in grace, to serve, forgive. మరి కొనారపేట నుంచి వచ్చిన మహిళ బంధుమిత్రులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు మధ్యలో మరి యేసత్వం గారు వచ్చారు. సమస్త భూజంతువులకు పేర్లు పెట్టారు, ఆయనను ఆదామునకు సాడైన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢంలో కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెంపులో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కటెంపుల స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొని వారు ఏక శరీరమైంది. వెనుకల్లో బలపరచును గాక. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ ప్రభాకర్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. సో వారి ద్వారా మనము ఒక షార్ట్ మెసేజ్ని మనం విందాం. మరి మెయిన్ మెసేజ్ కూడా ఉంది కాబట్టి మరి దానికంటే ముందు మరి ఇంకా స్క్రిప్చర్ రీడింగ్ ఉంది. సో మన మధ్యలో లక్ష్మీ తాతారావు గారు వచ్చినట్టయితే 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వరకు. స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరము ద్వేషించేవాడెవడనూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరములకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపాలను. భార్య అయితే తన భర్త యందు భయం. సో వివాహం కోసం ఏర్పరచబడిన మరో పాఠభాగం సింధు శిరీష్ వచ్చినట్లయితే వార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు.
యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఇలాగూ రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానా ఊరి కాలదోషం పట్టనటువంటివి 3 ఉన్నాయి. ఈ సృష్టిలో పాడుగానటువంటివి, ఈ రోజున మీరు ధరించినటువంటి వస్త్రాలు కానీ, మీరు ధరించినటువంటి వస్తువులు కానీ, మీరు ఏదైనా కానీ ఈ రోజు వేసుకున్నటువంటివి మళ్ళా నెక్స్ట్ ఇయర్కి అవి పాతికెళ్తాయి, అవి మాసిపోతాయి, అవి ఖచ్చితంగా చిలుగనటువంటిది మిగిలిపోతున్నట్టు పాడైపోవటం అనేటువంటిది ఉంటుంది. కానీ సృష్టిలో కాలదోషం పట్టినటువంటివి 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే హోలీ బైబిల్, హోలీ స్క్రిప్చర్స్ అనేటువంటి హోలీ బైబిల్, లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది, బైబిల్ గ్రంథం అనేటువంటిది అది ఎప్పటికీ కాలదోషం పట్టదు, అది ఎప్పటికీ పాడు కాదు. సృష్టి ఆరంభం నుంచి బైబిల్ గ్రంథం ప్రచురణలోకి వచ్చింది. ఎంతమంది ఎన్ని తరాలు దాటిపోయినాయి కానీ ఏ ఒక్కరు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ఇలా వ్యతిరేకించడానికి కానీ, ఈ గ్రంథంలో లోపం ఉంది కానీ, ఈ గ్రంథాన్ని తప్పుపడతామనేటువంటిది ఎవ్వరూ చేయలేరు. ఒకవేళ కావాలని చేస్తే అది వేరే విషయం. బైబిల్ గ్రంథం ఎన్ని పర్యాలు చదువుతున్నా కానీ కొత్తగానే ఉండింది. ఈ గ్రంథంలో 66 బుక్స్ ఉంటాయి, ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు. ఈ 66 పుస్తకాలు ఎన్ని పర్యాలు చదువుతున్నా కానీ కొత్త విషయాలు కొత్తగా ఉన్నటువంటిది. దీనికి బైబిల్ ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సినటువంటిది డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భర్త అంటే భార్య, భార్య అంటే భర్త, వారి ఇరువురిని కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. వారి ఇరువురిని కూడా నా హస్బెండ్, నా వైఫ్ అనేటువంటిది వారిద్దరి మధ్య కూడా ఆ యొక్క క్రమశిక్షణ, ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఎలా పడితే అలా ఉండటం అనేటువంటిది వివాహం కలిగి ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే వారి పనులు కూడా డివినిటీగా ఉంటాయి, దైవికంగా ఉంటాయి. వారి పనులన్నీ కూడా, వారి మాటలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి పద్ధతులన్నీ కూడా ఒక మంచి దైవికంగా దేవుని స్వరూపాలు అన్నట్లుగా. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ఎరిగినటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క బోధన తెలిసినటువంటి వారు. ఆయన మనకు నేర్పించింది ఏంటంటే మన జీవితంలో ఒక డెడికేషన్ కలిగినటువంటి వారుగా, ఒక డివినిటీ కలిగినటువంటి వారుగా మన ఈ 3 విషయాలు. వారిలో ఒకటి ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, రెండవది డెడికేషన్ ఉండాలి, మూడవది డివినిటీ అనేటువంటిది ఆటోమేటిక్ గా వచ్చేటువంటిది. మరొక తలంపు ఏంటంటే మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. వివాహం అనేటువంటిది ఒక మర్మం. చాలా మంది జతపడతారు, చేశారు కాబట్టి ఓరికే పోయి దాన్ని మమ్మల్ని అంటే అలాగా వాక్యానుసారంగా చెప్పుకున్నప్పుడు భర్త భార్య ఇరువురు కూడా జీవిత కుటుంబంలో పాలిభాగస్తులు. ఇద్దరు కూడా మరి ఒకరినొకరు చక్కగా దాపరికాలు లేకుండా ఏదున్నా బాధ అయినా సంతోషమైనా అది ఏదైనా కానీ ఇద్దరు కలిసి పోల్చుకునేటువంటి, షేర్ చేసుకునేటువంటి విధంగా ఉండాల్సినటువంటిది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే మీ భార్యలో బలహీనమైనటువంటి ఘటం, నీ భార్య బలహీనమైనటువంటి ఘటం. కానీ దేవుడు పెట్టిన మాట ఏంటంటే ఇలా ఉండటానికి ఇష్టపడాలి. ఊరికి చిన్నవి కూడా ఏదేదో పెట్టేసుకుని, మనసులో పెట్టేసుకుని, నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని చెప్పేసి పెద్దవారు అంటారు చినికి గాలివాన అయిందంటారు. చినికి గాలివాన అంటారు. చిన్న వాటిని లాగి పెద్దవి చేసుకోకూడదు. ఏది ఉన్నా కానీ ప్రశాంతంగా ఇద్దరు కొంచెం మాట్లాడేసుకుని కాంప్రమైజ్ అయిపోవాలి. ఒక అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు, మహేంద్ర పీస్ఫుల్ గా పని చేసుకోగలుగుతాడు, డయానా పీస్ఫుల్ గా పని చేయగలిగితే. అలా కాకుండా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం పని చేసుకోలేనటువంటి గుర్తెరగాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే జ్ఞానం చూపున కాపురం చేయాలి. బిడ్డలిద్దరూ కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. మంచి జ్ఞానం కలిగినటువంటి బాగా చదువుకున్నారు ఇద్దరు. మహేంద్ర బాగా చదివినారు, డయానా బాగా చదువుకుంది బాగా. అయితే కుటుంబ
జీవితానికి కావాల్సింది బుక్ నాలెడ్జ్ పనికిరాదు. ఫ్యామిలీని మనం లీడ్ చేయాలంటే బుక్ నాలెడ్జ్, నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఇలా చేశాను కదా అని చెప్పేసి ఈ జ్ఞానంతో కుటుంబాన్ని నడిపించలేదు. కుటుంబాన్ని నడిపించాలంటే హెవెన్లీ విజ్డమ్ అనేటువంటిది కావాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం మనకున్నప్పుడు యాజ్ ఏ భర్తగా, హస్బెండ్గా, వైఫ్గా ఆ హెవెన్లీ జ్ఞానం, హెవెన్లీ విజ్డమ్ అనేటువంటి మనకు కలిగినప్పుడు చాలా చక్కగా లీడ్ చేస్తాం ఫ్యామిలీ. హస్బెండ్గా నీ రోల్ చక్కగా లీడ్ చేస్తావు, వైఫ్గా నీ రోల్ చక్కగా ఇంటికి వస్తూ ఉన్నాడు. వీరిద్దరు కూడా అక్కడే ఉంది. పాపం భర్త చాలా ట్రై చేస్తున్నాడు, ఏం స్టార్ట్ అవ్వట్లేదు. మరలా అడిగాడు, బాబు నన్ను చూడమంటావా అని. ఇందాకే కదా నేను అడిగావు కదా, సరే చూడు అని చెప్పేసి ఒక చికాగ్గా సరే చూడు అన్నాడు. చూడు అని చెప్పి అనగా వెంటనే ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళిపోయి ఏదో కదిలిచ్చేసేసి బానెట్ క్లోజ్ చేసేసి బాబు స్టార్ట్ చేయన్నాడు. ఒకరో నవ్వుతా స్టార్ట్ చేయమంటున్నాడు. గంట ట్రై చేశాను, నా స్టార్ట్ అవ్వలేదు. ఈయనేదో అలా కలిపేసేసి స్టార్ట్ చేయమంటున్నాడు. స్టార్ట్ అయిపోయిందా అని అనుకుని లోపలికి వచ్చినాయి. ఏదో ఎక్కసంగా ఏదో ఆయన ఏదో నవ్వుకున్న విధంగా ఇలా స్టార్ట్ చేయగానే ఫస్ట్ కిక్ కి స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఫస్ట్ కిక్ ఇలాగ తిప్పిన వెంటనే కీ తిప్పగానే స్టార్ట్ అయిపోయింది. వెంటనే కాదికి వచ్చి, తాతగారు నువ్వు ఎలా చేసి ఏం చేసావంటే, అయ్యా ఈ ఫోర్ట్ తయారు చేసేటువంటి నా పేరు విలియం ఫోర్డ్, దీన్ని డిజైన్ చేసింది కానీ, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కానీ, దీన్ని అంతటి చేసినటువంటి వాడిని నేనే. హల్లెలూయా. మన పరమ తండ్రి మనల్ని భూమి మీద డిజైన్ చేశాడు. నా వ్యక్తి మెసేజ్ని మరి డయానా అండ్ మహేందర్కి మరి ఎంతో మంచి చక్కని మెసేజ్ని ఇచ్చారని నేను నమ్ముచున్నాను. మరి మన మధ్యలోకి రెవరెండ్ డాక్టర్ విజయ్ గారు కూడా హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ రామతపూర్ మరి ఆయన గారు కూడా వచ్చారు కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. మరి అలానే బిషప్ మధ్యది యేసురత్నం గారు కూడా మన మధ్యలో ఉన్నారు, ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. మరి మన మధ్యలో కృపవరం గారు ఉన్నారు, వారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వివాహంలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒక చిన్న పాట పాడుకొని వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది,
మధ్యలో ఉన్న పాస్టర్ ఇజ్రాయెల్ గారిని మరి వివాహం కొరకు ఏర్పరచబడిన వాక్యాన్ని సందేశాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. అలానే ఏసీ రావడం లేదు, ఒకసారి బ్రదర్ ఏసీ కొంచెం పెంచండి. సేవకులందరకు, రెండు కుటుంబాల వారికి, అలాగే చేరువచ్చినటువంటి మహేందర్కి, వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షంగా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఆల్రెడీ మనం వర్తమానం విన్నాం ప్రభాకర్ పాల్ గారి ద్వారా. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ యొక్క నూతనంగా జతపరచబడుతున్నటువంటి వారిద్దరికి కూడా కొన్ని హెచ్చరికలు, కొన్ని మాటల వారికి తెలియపరిచిన తర్వాత వివాహంలోకి వెళ్తాం మనందరం కూడా. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, మాట్లాడదు కొద్ది నిమిషాలు. వాక్యం వినేటప్పుడు దయచేసి ఎవరు కూడా అలా చేత అక్కడికి తిరగొద్దు. దేవుని గౌరవిద్దాం మనందరం కూడా. మంచిది. వివాహము అనగా వి అంటే విస్తరించుట, హా అంటే వారసులై, హా అంటే హక్కుదారులై, ము అంటే ముడివేయబడుట. వివాహానికి అర్థము. వారిద్దరు కూడా ఈరోజు వరకు ఒంటరిగా ఉన్నారు. ఈ క్షణం నుంచి దేవుడు వారిని జతపరుస్తున్నాడు. అది దేవుడి చిత్తము, దేవుడి ఏర్పాటు. మనం అవునని కానీ కాదని కానీ ఎవరు కూడా చెప్పజాలరు. వైఫ్ అంటే WIFE, 4 అక్షరాలు. W అంటే విజ్డమ్, అంటే జ్ఞానము. ప్రతి స్త్రీకి చూడండి, బైబిల్లో ఉంది సామెతలు 14:1, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖతరంగా దేవుడు ఆ బిడ్డను దీవించి తన కుటుంబాన్ని, అత్తగారింటిని, పుట్టినింటిని కూడా మంచి పేరు కలిగినటువంటి బిడ్డగా దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫెయిత్ అండి, అంటే నమ్మకం. తను భర్త దగ్గర నమ్మకమే కాకుండా తను చేస్తున్న జాబులో, తన అధికారుల దగ్గర, వారి అత్తమామల దగ్గర, కుటుంబీకుల దగ్గర తను నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దీవించబడుతుంది. డయానా, ఇక్కడ మనందరూ కూడా నమ్మకం ఇంపార్టెంట్ అండి. మనీ ఇంపార్టెంట్ కాదు, కానీ ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐ అనే అక్షరం మరి W అంటే విజ్డమ్, జ్ఞానము. I అంటే ఇండస్ట్రీస్, అంటే ప్రతి సహోదరి చూడండి పనిచేసే స్త్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం వర్ధిల్లుతుందంటండి. ఈ హైదరాబాద్లో భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేసుకుంటాం ఎక్కువగా. కాబట్టి పని చేసుకోవాలి, డ్యూటీ చేసుకోవాలి. ఎందుకంటే అలాగే ఒకరి మీద ఒకరు డామినేషన్ చేసుకోవడం కాదు, ప్రేమ అన్నిటిని కప్పుతుందని బైబిల్లో. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు లోబడుతూ నేర్చుకోవాలి. అనగా డయానా మహేంద్రకి ఎప్పుడైతే లోబడుతుందో వాళ్ళిద్దరు ప్రేమ కలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడైతే ప్రేమ కలుగుతుందో ఒకరికొకరు లోబడతారు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఫ్యామిలీ లైఫ్స్ అంతగా బాగాలేవు. మనందరికి తెలుస్తుంది, మనందరికి చూసి కూడా ఉన్నాడట. తర్వాత వివాహం అయిపోయింది, కొద్ది రోజులు గడిచింది. ఆ పాస్టర్ గారు అడిగారట, బ్రదరు ఏంటి డల్లుగా ఉన్నాం అంటే, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా వివాహం చేసుకున్న తర్వాత వర్షంలో తడిసినట్టున్నాడట. అందరు జాగ్రత్తగా ఆలోచించాలి. పెళ్లి కంటే ముందు ఎలా ఉన్నాడు? మంచి హుషారుగా, నాకు కాబట్టి పెళ్ళి అవుతుంది అనుకుంటాడు పురుషుడు. వివాహం అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మహేందర్ కూడా ఇప్పుడు అర్థం కావాలి. సరే అయ్యా, మరి వర్షంలో తడిచినట్టు పర్లేదు కదా, వర్షంలో తడిస్తామని ఏం చేయగంటే ఆయన అన్నట, అయ్యా వర్షంలో తడిస్తే బాగా తుఫాన్లో కొట్టుకెళ్ళినట్టుందన్నట. కొద్ది రోజులు తడుతున్నాను. ఎలా ఉందన్నాడు?
చెప్పాలి. ఎందుకంటే ఇలా అడగడం నాకు అలవాటు చర్చలో, అందు గురించి అడుగుతున్నాను, మీరేమనుకోదు. మా వాళ్ళు ఖచ్చితంగా అలాంటుకుంటారు. ఈ సమాధానం చెప్పేటోళ్ళు మా చర్చోళ్ళు చెప్తారు. ఇది వేరొకరు ఎవరు కూడా అలా సైలెంట్గా ఉంటారు. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చారట. ఎలా ఉంది అంటే వరదలో కొట్టుకొచ్చినట్టుంది అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, వర్షంలో తడిచినట్టుందన్నాడు 6 నెలలకి. సంవత్సరం తర్వాత ఏమన్నాడండి, తుఫాన్లో కొట్టుకొచ్చినట్టుందండి. ఇప్పుడైతే వరద చేత కొట్టుకొచ్చానండి. ఇలా ఉండొద్దండి. భార్య భర్తల బంధం అనేది ఎట్లా ఉండాలంటే ఒక్కరిగానే ఉండాలి. మహేందర్కి అన్నది మాత్రం నాకు దొరకలేదు అన్నట్ట. అప్పుడు అందరి ఈమె వెళ్ళింది, కన్న తీసుకెళ్ళింది, గోంగూర కొందంటాడు. ఏం కొంది మార్కెట్లో అందరు చెప్పాలి. గోంగూర కొనుక్కొచ్చి ఆకులని తీసి కూర వండిందట. చెప్పండి, ఆకులని తీసుకొచ్చి కూర వండింది. ఆ నార ఉంది కదా నానబెట్టిందట. ఉంటాయి కదా కాడలు, అవి నానబెట్టిందట. తర్వాత అవి ఎండిన తర్వాత వంట చేసిందట. కూర ఉండేది ఆ కాళ్ళతోనే. ఆ పూలు ఉంటాయి కదా గోంగూర పూలు, అది తీసుకొచ్చి కొప్పులు పెట్టుకున్నాడు. ఇది అని అంటాడు. అంటే స్త్రీ జ్ఞానం కలిగి ఉంటే ఆ సంసారం 3 పువ్వులు చెప్పండి, మనందరికి తెలిసింది. ఎన్ని పువ్వులు? 6 కాళ్ళు. మరి ఈరోజు నాడు కుటుంబ వ్యవస్థలు ఆ విధంగా ఉండట్లేదు. కానీ ఈరోజు వీళ్ళకి చెప్తున్నాను. ఒకసారి ఏంటండి, విక్టోరియా రాణి, ఇంగ్లాండ్ దేశ రాణి విక్టోరియా రాణికి వివాహం అయినప్పుడు ఆ పాస్టర్ గారు ఆల్బర్ట్ గారు, ఆర్చ్ బిషప్ భర్త ఆల్బర్ట్కి ఇలాగే అప్పగింతలో లాస్ట్లో మన యేసరత్న గారు వివాహం చేయబోతున్నారు, బిషప్ తండ్రి గారు. అలాగే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒప్పుకొని చేస్తారు కదా, నేను చివరి వారికి నేను ప్రేమిస్తాను, నీకు జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చినట్టే, నీకు తలనొప్పి వస్తే నాకు తలనొప్పి వచ్చినట్టే కదా అయిందా? అవును, హల్లెలూయా. కానీ ఒకరోజు ఫోన్ ఆఫ్ చేస్తే మాత్రం ఉండదు. ఆమె ఫోన్ చేసినప్పుడు, డయానా నీ ఫోన్ బిజీ అని వచ్చినా అప్పుడు వస్తుంది తలకాయ నొప్పి, అప్పుడు వస్తుంది జ్వరం అనేది. ఎలా వస్తుందో తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకా నేను అందరూ అనుభవిస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో. సరే, ఆల్బర్ట్ విక్టోరియా రాణితో వివాహం అవుతున్నప్పుడు, ఆమె రాణి కదండి, దేశానికి రాణి కాబట్టి ఈ ఆర్చ్ బిషప్ గారు యేసరత్నలాగా ఉన్నటువంటి ఆయన జీవితకాలం అంతా నీకు లోబడి ఉంటాను అని విక్టోరియా రాణితో చెప్పించలేకపోతున్నాడట. ఎందుకంటే దేశ ప్రాణి కాబట్టి అక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాడట తాను. అప్పుడు అడిగిందంటే, ఏంటి పాస్టర్ గారు ముందుకెళ్తున్నది ఏంటి వివాహము, ఎందుకు ఆగిపోతున్నట్టే? అమ్మ, ఈ ఒక్క మాట నీతో చెప్పించలేకపోతున్నానంటే ఏంటంటే, బ్రతినంత కాలము నీకు నేను భారీగా లోబడి ఉంటాననే మాట మీరు చెప్పాలంటే ఆ మనదంటండి, బ్రతినంత కాలము చెప్పండి, ఏమన్నదామే? బ్రతినంత కాలము నేను నీకు భార్య కాదు. చప్పట్లు కొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ లక్షల మందిగా చప్పట్లు కొట్టారట. అంటే విక్టోరియా రాణియే అంతగా తగ్గించుకున్నప్పుడు మరి డయానా కూడా ప్రతి విషయంలో, కుటుంబ పరంగా కానివ్వండి, మరి డ్యూటీలో కానివ్వండి, చర్చిలో ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తగ్గింపు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఇద్దరు ఒకటే శరీరము కాబట్టి ఒకరొకరు వేరు కాదు, ఈ రోజు వరకు వేరు. కాబట్టి మీ అందరి దీవెనలు మరి తో పాటుగా యేసయ్య దీవెనలు వారికి ఎల్లప్పుడూ కలుగును గాక. దేవుడి మాట దీవించారు అన్నా కూడా ఎవరు కూడా ఊహలేదు అనవద్దు. కొంత హుషారుగా ఉండండి. మన సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ మాట్లాడుతూ మానేసినందుకు. ఒకసారి మనతో లేచి మనం ఛాన్స్ అయిపోయింది కదా, లేవండి. ఇష్టమైతే లేవండి, లేకపోతే మీ ఇష్టం, నాది ఏమి లేదు. అంటే మీరు చాలా చేపడి కూర్చోరు కాబట్టి లేకపోన్నా మీరు లేచిపోయారా? ఓకే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1:10 ఇచ్చారు నాకు టైము. చాలా సంతోషం. నేను త్వరగానే ముగిస్తాను. అయితే మీకు అందరికీ ఒక మనవి చేస్తున్నాను, ఇలాగా లొల్లుగా ఉండకూడదు. పెళ్ళి అంటే సంతోషం, సంబరమే. కానీ ఈ మాటలు మీరు వినాలి,
తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు, మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, కూర్చున్నోళ్ళు కూర్చుంటున్నారు, మంచిదే. కానీ అల్లరి చేయకండి, నెమ్మదిగా ఉండండి. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను, ఇదేమి ఆజ్ఞ కాదు, మరి మిమ్మల్ని నేనేమి అనడం లేదు, కానీ దయతో నేను కోరుతున్నాను. ఎన్నో రోజుల నుంచి ఎప్పటించో ఈ వివాహం కొరకు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది కనుక మీరందరూ అల్లరి చేయకుండా కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి నాకు ఈ అవకాశం బాబు మహేందర్, అమ్మాయి డయానా పేరింటేనే మరి ఇందాక అయ్యగారు చెప్పారు రాణి గారి గురించి. విక్టోరియా రాణి కోడల పేరు కూడా ఇదేనా, ఎలిజబెత్ కోడలు. మంచి పేరు డయానా. మరి దేవుని స్తోత్రం కలుగు. ఈ వివాహం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ అవకాశం, వీరిద్దరి వివాహం చేయడానికి నాకు అవకాశం కలుగు చేసినటువంటి దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ ఇజ్రాయేల్ గారికి, అమ్మాయికి అలా ప్రత్యేకంగా దైవ దీవులు మరి వందనాలు కూడా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అలాగనే మరి చక్కని వర్తమానం నేను చాలా బాగా విన్నాను. రెవరెండ్ ప్రభాకర్ మిక్కిలి గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఆయన, థ్యాంక్ యూ. అలాగే ఇంకో పాస్టర్ గారి పేరు వారికి వందనాలు. మరి నడిపిస్తున్నటువంటి మా సూపర్ హీరో తెలుసు కదా, నా పెద్దలు తెలుసు కదా, మన అధ్యక్షుడు, ఈనాటి పెళ్లికి అధ్యక్షుడు పేరు రమేష్ మోజెస్. తెలుసు అన్నారు, పేరు మర్చిపోయారు అంటున్నారు. ఒకసారి మర్చిపోతాం, మనుషులు తెలిసి ఉంటారు. మంచిది, బాగా కూడా అభినందిస్తున్నాం. ఎంత మంచి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టమే. అందరూ ఇలా కాదు, దయచేసి వారి వైపు చాపండి, వారిద్దరి వైపు చాపండి. వెరీ గుడ్. ఈ జీవితకాలం అంతా అలాగే ఉండాలి. అయ్యగారు కూడా చక్కని ఉదాహరణలు చెప్పారు. సంతోషం నాయనా. మరి మహేందర్ డయానా వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. డయానా, నిన్ను వివాహం చేసుకోవడం నాకు చాలా ఇష్టం. చెప్పండి కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే నాన్న బైక్ అమ్మాయి అది అమ్మా. మరి చాలా సంతోషం. మరి మీ ఇష్టం వచ్చినట్టుగా అతను మీ ఇష్టం. మరి మహేందర్ గారిని భార్యగా, ఆ ఇంటి కోడలుగా మీరు అమ్మాయిని ఇవ్వడం మీకు ఇష్టమే కదా? ఇష్టమే. ఇష్టమే. ఎందుకు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారు? ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. మరి బిడ్డను మరి ఇంతవరకు పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి పంపించడం అనేటువంటిది మంచిది. ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. మీ అబ్బాయి చేయి పట్టుకోండి అయ్యా, కుడి చేయాలి. పట్టుకోమా మీ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. కుడి చేయి బాబు, ఈ ఫోటో మంచిగా తీయాలి. కన్యగా అనగా బాబు మహేందర్కి మరి అమ్మాయి డయానాను వారి తల్లిదండ్రులు ఇస్తున్నారు. మరి మహేంద్ర బాబు స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఒక చిన్న ప్రార్థన మన మధ్య పాస్టర్ నెహెమ్యా గారు చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు.
తేనంటావో ఏమంటావో ఇంట్లో అయితే మాకు మా జీవితాంతం వరకు ఇప్పటివరకు జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు వెరీ గుడ్. దేవుడు ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేనికైనను లేనికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును మహేందర్ గారు అన్నప్పటి నుంచి ఏమనాలి? మహేందర్ గారు నిన్ను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి మిమ్ములను ప్రేమించి సంరక్షించి సంరక్షించి ఎవరిని మహేందర్ గారు చప్పలు పట్టండి అలా అయ్యారు అందరూ కలిసి ప్రారంభం గౌరవం ఆమె లోబడి ఉండుటకై లోబడి ఉండుటకై నా భర్తనుగా నా భర్తనుగా మిమ్ములను మిమ్ములను గౌరవప్రదమైన మాట అన్నమాట చేసుకొనిచున్నాను చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగించునని ఈ చొప్పున జరిగించుననిగా ఏమన్నది? నా అత్తమామల ఎదుట నా కొట్టండి చప్పట్లో నీతో ప్రమాణము చేయించున్నాను. చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు. వాటికి ఇక్కడ ఉన్న మేమందరము సాక్షులము. అందరూ సాక్షులేనా? చప్పట కొట్టండి. ఇప్పుడు కొట్టాలి చప్పట్లో, ఇప్పుడు కాదు కొట్టండి ఇప్పుడు చప్పట్లో. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది ధరింప చేసి ఉన్నాను. దయాన నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. God bless you. Thank you much. నిత్య సౌండ్ నిత్య నిత్య నమ్మకమునకును నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా మహేంద్ర గారు మహేంద్ర గారు మీకు మీకు ఈ ఈ ఏదది బ్రేస్లెట్ నవ్వు వెరీ గుడ్ ధరింపజేసి మరియు నా శరీరముతో నా శరీరముతో మిమ్ములను మిమ్ములను ఘనపరచి గణపరిచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తుడిగా పాలి భాగస్తులుగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. వెరీ గుడ్ చెప్పడం కొట్టండి. వెరీ గుడ్ గొప్ప గొప్ప ఏదన్నా చెప్పడం కొట్టండి అందులో. దేవుని నిర్ణయమును బట్టి మన భారతదేశ చట్టమును బట్టి క్రైస్తవ క్రమశిక్షణ బట్టి మీరు ఇరువురును ఇప్పుడు కొడితే చెప్పట్ల భార్య మిస్టర్ అండ్ మిస్సెస్ భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రకటించుచున్నాను. ఆమె చెప్పండి ఇష్టమైతే ఆమె. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మోకరించండి, ఇతర ప్రార్థన చేద్దాం. దైవజనులందరూ కూడా రండి. దైవ సేవకురాలు కూడా రావచ్చు. దైవజనుడు దైవ సేవకుడు దేవా పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమును మేము దీవించుచున్నా నీ ఆశీర్వాదములను కుమ్మరింపు. మీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు నిత్యము నిలిచేయండి. నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించును గాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమగనట్టు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోను వరములతోను మిమ్మల్ని నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. Thank you. తలంబర అక్షంతలు అంటారు కూడా ఎందరికి ఇవ్వండి.
బిడ్డలు వస్తారు. La 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 la. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను.
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్త